హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. నిన్న ఇండియన్ బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఎగ్జాక్ట్ గా 14th అంటే జనవరి 14th వరకు ఆడిన ఫిలిమ్స్ యొక్క బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ ని ఆల్రెడీ ఇన్స్టాలోని అప్లోడ్ చేశాను. ఇవాళ జనవరి 15th అంటే నిన్న ఫెస్టివల్ రోజు నుండి ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయో ఆ ఇండియన్ బాక్స్ ఆఫీస్ గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఇంకా అయిపోలేదు, ఎందుకంటే నిన్నటి వరకు జనవరి 14th వేరు, ఫెస్టివల్ రోజు జంప్ చూసి ఆ తర్వాత కలెక్ట్ చేసిన ఫిల్మ్స్, అంటే ముఖ్యంగా సౌత్ ఫిల్మ్స్ లోనే ఈ ఫెస్టివల్ ఎఫెక్ట్ ఉంటుంది, నార్త్ లో కాదు. ఇక ఆఫ్టర్ ఫెస్టివల్ డ్రాప్ బట్టి కొన్ని ఫిల్మ్స్ యొక్క ఫైనల్ రన్ క్లారిటీ వస్తుంది. పోతే ఈ వీడియోలో మనం హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. కొన్ని ఫిల్మ్స్ యొక్క ఫైనల్ రన్స్ లోని ముఖ్యంగా ట్రోల్స్ థర్డ్ పార్ట్ అయితే ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి కేవలం 2 మిలియన్స్ కలెక్ట్ చేసింది కాబట్టి ఇక ఫైనల్ రన్ ఆల్మోస్ట్ అయిపోయింది అన్నట్టు కన్సిడర్ చేయొచ్చు. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 206.4 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ అయితే అందుకుంది కానీ మరీ అంత ప్రాఫిట్స్ ఏమీ రాలేదు, బట్ సేఫ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీక్ బట్టి మనకి క్లారిటీ వచ్చేసింది, ఫిల్మ్ రన్ అయితే అయిపోయినట్టే కనిపిస్తుంది ఆల్మోస్ట్. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన హంగర్ గేమ్స్ ఫిల్మ్ యొక్క థియేట్రికల్ రన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంటుంది, బట్ ఇప్పటికి చాలా రోజులు ఆడింది ఆల్రెడీ ఓటీటీ అండ్ వీడియో ఆన్ డిమాండ్ లోకి వచ్చిన తర్వాత కూడా. కాకపోతే లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి కొద్దిగా స్మాల్ అమౌంట్ మాత్రమే యాడ్ అయింది. నెక్స్ట్ వీక్ ఎలాంటి యాడ్ కూడా లేకపోతే ఇక థియేట్రికల్ రన్ ఈ వీక్ తోటే ముగిసినట్టు. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ $332.4 మిలియన్ ని కలెక్ట్ చేసింది. ప్రాఫిట్స్ చాలా ఎక్కువగానే అందుకుంది, పెద్ద హిట్ అయింది. దాంతోపాటు లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి ఒక 4 మిలియన్స్ కలెక్ట్ చేసింది. అంటే ట్రోల్స్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకుంటే మరి 2 మిలియన్స్ 1 మిలియన్ కాకుండా ఒక 4 మిలియన్ యాడ్ అయింది. మరి నెక్స్ట్ వీక్ కూడా ఈ రేంజ్ లో యాడ్ అయితే మనం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లో మాట్లాడుకుందాం. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే నెపోలియన్ ఫిల్మ్, ఈ ఫిల్మ్ కూడా కొంత అమౌంట్ అయితే ఈ వీక్ లో కూడా యాడ్ అయింది. అంటే థియేట్రికల్ రన్ కంప్లీట్ గా అయిపోలేదు అన్నట్టే, బట్ ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ అయిపోయి వచ్చింది. కాకపోతే ఎంత వరకు లాగినా సరే ప్రాఫిట్స్ అయితే మాత్రం అసాధ్యమే. కాకపోతే కొద్దిగా ఆ నెంబర్స్ అనేవి ఎంత వరకు వెళ్తుందని చెప్పి మనం అబ్జర్వ్ చేయడం మాత్రమే పనికొస్తుంది అంతే. పోతే వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 216.6 మిలియన్స్ కలెక్ట్ చేసింది. లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి 2 మిలియన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది. సో థియేట్రికల్ రన్ నెక్స్ట్ వీక్ కి ఎలాంటి అమౌంట్ కూడా యాడ్ అవ్వకపోవచ్చు, అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. మరి చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ వీక్ కి. ఇక ఆ తర్వాత డిస్నీ యొక్క విష్ ఫిల్మ్ విషయానికి వస్తే మరి కంప్లీట్ గా థియేట్రికల్ రన్ అయిపోయింది అనలేము, ఎందుకంటే యానిమేటెడ్ ఫిల్మ్స్ యొక్క థియేట్రికల్ రన్ గురించి మీకు ఇదివరకే ఐడియా ఉంటుంది. సో ఈ ఫిల్మ్ అయితే ఇంకా కలెక్ట్ చేస్తుంది. అంటే ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి ఒక 14 మిలియన్స్ యాడ్ అయింది, బట్ బ్రేక్ ఈవెన్ అయితే అసాధ్యం అన్నట్టు ఉంది. చాలా చాలా ఎక్కువ కష్టం. కాకపోతే కొంతవరకు కొన్ని రోజుల వరకు కొంత నెంబర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ గా 223 మిలియన్స్ ని దాటింది ఈ ఫిల్మ్. సో డిస్నీ వాళ్ళు ఎప్పుడు కూడా హెవీ బడ్జెట్ ని యాడ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ బడ్జెట్ ని క్రాస్ చేసిన తప్ప బ్రేక్ ఈవెన్ ప్రాఫిట్స్ లోకి వెళ్ళాలంటే అది ఇంకా డబుల్ కలెక్ట్ చేయాలి ఇప్పుడు వచ్చిన దానికన్నా. అంటే మరీ 440 కాదు కానీ 420 మిలియన్స్ దాటింది అనుకోండి, ప్రాఫిట్ జోన్ లోకి సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. బట్ ఇప్పటి నుండి అంత లాంగ్ రన్ అనేది పైగా ఎలాంటి టాక్ తోటి అసాధ్యం. అంటే ఎలిమెంటల్ ఫిల్మ్ కి కొద్దిగా ఆఫ్లైన్ టాక్ చాలా బాగుంది కాబట్టి లాంగ్ రన్ లో అది కూడా వీక్ డేస్ లో కూడా కొద్దిగా బాగా పర్ఫార్మ్ చేసింది కాబట్టి ఎంత లో ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ అలాంటి ప్రాఫిట్స్ లోకి వెళ్ళగలిగింది. బట్ అలాంటి మిరాక్యులస్ రన్ ప్రతి ఫిల్మ్ కి కూడా పాసిబుల్ అని చెప్పలేను కానీ యానిమేటెడ్ యొక్క లాంగ్ రన్ కి పాసిబుల్, బట్ ఈ ఫిల్మ్ కి ఉన్న టాక్ కి అసలు అసాధ్యమే. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే గాడ్జిల్లా -1 యాక్చువల్ గా లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి అయితే బాగానే మనీ అయితే ఎర్న్ చేస్తూ ఉంది. బట్ గ్లోబల్ సపోర్ట్, గ్లోబల్ అక్లైమ్ కి తగ్గట్టు ఫిల్మ్ థియేట్రికల్ రన్ అయితే మరికొన్ని రోజులు ఇంకా కొనసాగించే విధంగానే కనిపిస్తున్నప్పటికీ వచ్చిన కలెక్షన్స్ మాత్రం ఈ ఫిల్మ్ యొక్క కంటెంట్ కి అండ్ ఆ జానర్ కి తక్కువగానే కనిపిస్తున్నాయి. పోతే మొత్తానికి ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 800 crore క్లబ్ లోకి యాడ్ అయింది. ఇదేంటి మన ఇండియన్ కరెన్సీలో చెప్తున్నానంటే మన ఇండియన్ కరెన్సీలోని 800 crore క్లబ్ అనమాట. బట్ డాలర్స్ ప్రకారం అయితే 96.5 మిలియన్స్. లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి ఒక 8 మిలియన్స్ అయితే ఈ ఫిల్మ్ యాడ్ చేసుకుంది. సో మరీ అంత థియేట్రికల్ రన్ లాంగ్ రన్ లో ఉంటుందని చెప్పలేను కానీ 100 మిలియన్స్ అయితే ఈజీగా టచ్ చేస్తుంది. సో అది ఒక పెద్ద అచీవ్మెంట్ గానే మాట్లాడుకుంటారు కానీ ఇంకా ఎక్కువగానే ఇలాంటి జానర్స్ లో డిజర్వ్డ్. బట్ ఒకవేళ హాలీవుడ్ తీసుంటే మాత్రం ఒక రేంజ్ లో సెన్సేషన్ అయి ఉండేది. బట్ నెక్స్ట్ వచ్చే గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఫిల్మ్ మాత్రం గట్టి పొటెన్షియల్, గట్టి టాక్ ని, గట్టి హైప్ ని మాత్రం జనరేట్ చేసుకుంటే మాత్రం 1 బిలియన్ మార్క్ ఈజీగా టచ్ చేస్తుంది. బట్ ఈ మోడర్న్ ఎరాలోనే ఒక మంచి మాస్టర్ పీస్ క్లాసిక్ లాంటి ఒక మాన్స్టర్ ఫిల్మ్ చూడడం అంటే అది ఖచ్చితంగా మాన్స్టర్ వర్స్ వల్ల అవ్వదు. సో ఈ గాడ్జిల్లా -1 లాంటి ఫిల్మ్ ని మనం థియేటర్స్ లోని మిస్ అవుతున్నాం అన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే థియేట్రికల్ రిలీజ్ గురించి ఇండియాలో ఎలాంటి అప్డేట్ కూడా క్లారిటీగా ఎంతవరకు లేదు. అంటే చిన్నప్పుడు కింగ్ కాంగ్ లాంటి ఒక క్లాసిక్ ఫిల్మ్ ని చూసాం, బట్ ఇప్పుడు వస్తున్న మాన్స్టర్ ఫిల్మ్స్ అన్ని కూడా ఒక పాప్కార్న్ టైప్ ఎంటర్టైనర్స్ తప్ప ఆ కింగ్ కాంగ్ లాంటి క్లాసిక్స్ కాదు. సో ఒకవేళ ఇది అలాంటి క్లాసిక్ ఇంపాక్ట్ మన ఫిల్మ్ లవర్స్ కి కూడా ఇండియాలో ఇచ్చుండేది. బట్ ఏమైంది, డిసెంబర్ అంటే అప్పట్లో ఫిల్మ్స్ ఎక్కువగా కాంపిటీషన్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎందుకు నార్త్ లో అంతా ఖాళీగా ఉంది. అంటే ఒకటో రెండో ఫిల్మ్స్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు గైస్. అవంటే పెద్ద ఫిల్మ్స్ రెండు కూడా మొత్తం ఇండియా అంతా కూడా ఆక్రమించేలాంటి పెద్ద ఫిల్మ్స్ కాబట్టి అది తప్పదు. బట్ ఇప్పుడేమైంది, ఇప్పుడు పండగ తర్వాత కూడా నెక్స్ట్ ఫైటర్ వచ్చిన టైంలో అయినా సరే ఒకటో రెండో ఫిల్మ్స్ ఆడుతూ ఉంటాయి పెద్దవి. సో ఆ టైంలో కూడా ఈ ఫిల్మ్ రిలీజ్ చేయడానికి కావాల్సినంత కొంత స్క్రీన్స్ అయినా ఒక మినిమం హాలీవుడ్ ఫిల్మ్ రేంజ్ అంత కాకపోయినప్పటికీ అందులో 50% ఇచ్చినా సరే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర స్క్రీన్స్ ఉంటే మనం దొరకడానికి చూడడానికి ఛాన్స్ ఉండేది. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే ఓంకార్ అనుకున్నట్టే తిమితి చలమత్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్ మాత్రమే కాదు 500 మిలియన్ క్లబ్ కూడా ఆయనకి అందించింది. సో ఇక మీద ఆయన ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేసుకున్న అప్పుడప్పుడు ఇలాంటి ఫ్రాంచైజ్ కమర్షియల్ కూడా టచ్ ఇస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇలాంటి
కమర్షియల్ టచ్ ఇస్తూ కూడా తన స్టార్డమ్ ని పైకి తెచ్చుకునేలాంటి పొటెన్షియల్ అని క్లియర్ గా అర్థమైపోయింది అనమాట ఈ ఫిల్మ్ తోటి. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 507 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఎలోన్ గా నార్త్ అమెరికాలోనే 175 మిలియన్స్ ని కూడా దాటేసింది. జూన్ ఫిల్మ్ ఎలోన్ గా నార్త్ అమెరికాలోని ఓన్లీ 100 మిలియన్ ఎంతో దాటింది అనుకుంటా. బట్ ఇప్పుడు ది టిమోథీ చాలా మందికి మెయిన్ ప్రెస్టీజియస్ గా ఒక కమర్షియల్ గా ఏదైనా కాదు, అంటే లైక్ ఫ్యామిలీస్ కి ఎంటర్టైనింగ్ గా వాళ్ళని టార్గెట్ చేసే విధంగా డిస్నీ స్టైల్లో ఉంటుంది తప్ప వోంకా క్యారెక్టర్ ని చిన్నప్పటి నుండి ఇష్టపడే వాళ్ళకి ఆ రేంజ్ లో ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా కొద్దిగా తక్కువగా నార్మల్ గా అనిపిస్తుంది. బట్ ఈ రేంజ్ బాక్స్ సర్వీస్ సక్సెస్ అంటే పెద్ద అచీవ్మెంటే కదా. సో అప్కమింగ్ గా ఆయన ఇప్పుడు డ్యూన్ 2 ఫిల్మ్ బాగా హిట్ అయినా సరే అదొక ఫ్రాంచైజ్ టైప్ లో బిగ్ యూనివర్స్ టైప్ లో స్టోరీ. బట్ ఎలోన్ గా ఆయన ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ తీశారనుకోండి, వోంకా అంటే పాపులర్ క్యారెక్టరే, నాన్ పాపులర్ క్యారెక్టర్స్ తో కూడా గట్టిగా పుల్ చేసే పొటెన్షియల్ అయితే ఆయనకు వస్తుంది. అయితే ఆయన యాక్చువల్ గా సూపర్ హీరో ఫిల్మ్స్ చేయడం అసలు ఇష్టం లేదని చెప్పారు. అందులో వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే లియోనార్డో డికాప్రియో లాంటి యాక్టర్ కూడా ఆయనకు ఒక సజెషన్ ఇచ్చారని. అంటే కొంతమంది మంచి ఫిల్మోగ్రఫీ ఉండే మంచి క్రిటికల్ ఎక్లైమ్డ్ స్టార్స్ అయితే ఇలాంటి ఫ్రాంచైజ్ లోకి సూపర్ హీరో ఫ్రాంచైజ్ అంటే రిస్క్ లా భావిస్తారు. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే ఆక్వామన్ 2 సేమ్ బడ్జెట్ తో ఒక మార్వెల్ ఫిల్మ్ రిలీజ్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు డిస్నీ వాళ్ళు హెవీగా వైడ్ గా రిలీజ్ చేసి ఎక్కువ ట్యాక్స్ ఉండేలాంటి రిలీజ్ ని పెట్టుకుంటారు. దాని వలన వాళ్ళకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఆల్మోస్ట్ $500 million టచ్ చేయాలి. సినిమాకి బజ్ ఆర్ ప్రమోషన్స్ చేయకుండా అంత వైడ్ రిలీజ్ చేయడం వలన ట్యాక్స్ లో మనీ కట్టడం తప్ప ఎలాంటి ప్రాఫిట్స్ ఉండవు, లాస్ తప్ప. లేదు నార్మల్ రిలీజ్ చేస్తే ఒక 450 million. బట్ ఈ ఫిల్మ్ కి డీసెంట్ గా లోగా చేశారు, ఎందుకంటే వాళ్ళకి అంత నమ్మకం కూడా లేదనమాట ప్రాజెక్ట్ మీద. సో ఈ లో నార్మల్ రిలీజ్ కి తగ్గట్టే ఈ ఫిల్మ్ కి అయితే 400 million క్రాస్ చేస్తే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా అయితే మాత్రం ఆ వైబ్ అయితే కనిపించింది, అంటే ఇప్పుడు కూడా కనిపిస్తుంది. 375 millions ని ఈ ఫిల్మ్ క్రాస్ చేసింది, అంటే ఇంకా బ్రేక్ ఈవెన్ కి అచీవ్ చేసే దగ్గరలోనే ఉంది. లాస్ట్ వీక్ లో మనం ఏం మాట్లాడుకున్నాం, నెక్స్ట్ వీక్ కల్లా మినిమం కొద్దిగా అయినా సరే బ్రేక్ ఈవెన్ దగ్గరలోకి వెళ్ళొచ్చు. కొంతమంది అయితే 380 millions లోపే తన ఫైనల్ రన్ అనుకున్నారు, 380 లేదంటే 390. బట్ ఇప్పుడు 400 millions కి కూడా టచ్ చేసే పొటెన్షియల్ ఉంది, ఎందుకంటే లాస్ట్ వీక్ ఈ వీక్ 40 millions యాడ్ చేసుకుంది అనమాట ఈ ఫిల్మ్. నార్త్ అమెరికా రెస్పాన్స్ నార్మల్ గా ఉంది గైస్, అంటే లాస్ట్ వీక్ ఈ వీక్ పెద్దగా ఏమి యాడ్ అవ్వలేదు. మీ అందరికీ తెలిసిందే, నార్మల్ గా మిక్స్డ్ రివ్యూస్ కానీ నార్మల్ గా నెగిటివ్ రివ్యూస్ వచ్చిందనే కాదు, రాటెన్ టొమాటో స్కోర్ బట్టి ఎక్కువగా నార్త్ అమెరికా మార్కెట్ బేస్ అయి ఉంటుంది. బట్ ఇప్పుడు యునానిమస్ గా నెగిటివ్ రివ్యూస్ వచ్చింది కాబట్టి నార్త్ అమెరికాలోని ఆ రెస్పాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 110 millions దగ్గర వరకు నార్త్ అమెరికాలోని డొమెస్టిక్ గా ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. రిమైనర్ అంతా కూడా ఇంటర్నేషనల్ సపోర్ట్, ఇంటర్నేషనల్ పూల్ మీదనే బేస్ అవుతుంది ఇంతవరకు. సో మొత్తానికి ఈ ఫిల్మ్ హిట్ అయితే ఆ సూపర్ హీరో కర్స్ అంటే 40 కర్స్ ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. అఫ్ కోర్స్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 అది బ్రేక్ చేసినప్పటికీ అదంటే రీబూట్ కాని యూనివర్స్, అంతా కూడా బాగానే కంటిన్యూ అవుతున్న యూనివర్స్. అండ్ జేమ్స్ గన్ లో వచ్చిన ఫిల్మ్ మంచిగా యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ వచ్చిన ఫిల్మ్. వాటి ఇక్కడ కంప్లీట్ గా సూపర్ హీరో 40 గల్లేం, DCU 40 గానే చెప్పాలి, ఎందుకంటే ఆ యూనివర్స్ ఆల్మోస్ట్ డెడ్ అనే కాదు, ఇప్పుడు కంప్లీట్ గా రీబూట్ అయిపోతుంది. అలాంటి టైంలోని నెగిటివ్ బజ్ లోని హైప్ లేని టైంలోని యునానిమస్ నెగిటివ్ రివ్యూస్ తోటి ఒక సూపర్ హీరో ఫిల్మ్ హిట్ మార్క్ కి అందుకుందంటే అది ఖచ్చితంగా ఒక అచీవ్మెంట్. అండ్ సూపర్ హీరో 40 కర్స్ ని బ్రేక్ చేసిన మూమెంట్. అండ్ అప్కమింగ్ గా రాబోయే రీబూట్ ఫిల్మ్స్ జేమ్స్ గన్ ఫిల్మ్స్ లో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా టాక్ ఉంటే, మంచిగా హిట్ అయితే కలెక్షన్స్ గట్టిగా కొట్టొచ్చు అని ప్రూవ్ చేయొచ్చు. మరి ఆయనైనా ఈ DC యూనివర్స్ ని కాపాడతాడో లేదో చూడాలి. ఇక ఆ తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే మైగ్రేషన్ చాలా మంది చూడమని సజెస్ట్ చేస్తున్నారు మన ఫాలోవర్స్ లో. బట్ దగ్గరలో చూడడానికి ఎక్కడ కూడా స్క్రీన్స్ అస్సలు అవైలబుల్ గా లేదు గైస్. సో చాలా వరకు ట్రై చేశాను బట్ కుదరలే. కొద్ది థియేట్రికల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ రీసెంట్ వీక్ ఈ వీక్ కి కేవలం 24 millions ఎంతో యాడ్ అయింది. బట్ అది తక్కువగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఫిల్మ్ కి వస్తున్న రెస్పాన్స్ రివ్యూస్ బట్టి. ఓవరాల్ గా ఇప్పటిదాకా 174.7 millions ని వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ అయితే ప్రీవియస్ వీక్ లోనే అందుకుంది, కానీ ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉంది. బట్ యానిమేషన్ ఫిల్మ్స్ కి ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ లో ఇలాంటి వీక్స్ బట్టి జడ్జ్ చేయలేం, లాంగ్ రన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి చూద్దాం ఎంతవరకు ఈ ఫిల్మ్ పర్ఫార్మ్ చేస్తుందో. ఇక సేమ్ టైమ్ లో రిలీజ్ అయిన సిడ్నీ స్వినీ, గ్లెన్ పౌల్ కలిసి యాక్ట్ చేసిన అడల్ట్ రామ్ కామ్ ఫిల్మ్ ఎనీవన్ బట్ యూ. బట్ స్టార్టింగ్ లో నార్మల్ గా ఉంది కాబట్టి కలెక్షన్స్ లో యాడ్ చేయలేదు. బట్ స్లీపర్ హిట్ కి ఇప్పుడు కొద్దిగా అమౌంట్ ఎక్కువ యాడ్ చేసింది కాబట్టి యాడ్ చేస్తున్నాను. 80 millions కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్. ఇప్పటిదాకా 80 millions అయితే కలెక్ట్ చేసింది, ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోయింది. బాగా స్లోగా స్లీపర్ హిట్ గా ఆడింది ఫిల్మ్ థియేట్రికల్ రన్ లోని. ఇక ఎవ్రీ ఇయర్ లోని హాలీవుడ్ జనవరిలోని ఒక హారర్ ఫిల్మ్ రిలీజ్ అవడం కామన్. కాకపోతే ఇది కంప్లీట్ గా సూపర్ న్యాచురల్ హారర్ అనలేం గానీ ఒక హారర్ థ్రిల్లర్ లాంటిది. జేమ్స్ వాన్ ప్రొడక్షన్ లోని అండ్ బ్లమ్ హౌస్ కంపెనీ నుండి వచ్చిన ఫిల్మ్. పోతే ఈ నైట్ స్విమ్ ఫిల్మ్ కి కంప్లీట్ గా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, చాలా దారుణంగా రివ్యూస్ వచ్చాయి. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్. మనకు తెలిసిందే హారర్ ఫిల్మ్స్ చాలా లో బడ్జెట్ గా వస్తే సేఫ్ గా ఈజీగా హిట్ అయిపోతాయని చెప్పి. ఇప్పటిదాకా 30.6 millions కలెక్ట్ చేసింది ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన కామెడీ మ్యూజికల్ డ్రామా మీన్ గర్ల్స్ అయితే చాలా మంది టీనేజర్స్ కి బాగా కనెక్ట్ అవ్వచ్చు. జనవరి 12th రిలీజ్ అయింది ఫిల్మ్. ఈ ఫిల్మ్ ఇప్పటిదాకా 39.7 millions ని కలెక్ట్ చేసింది. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేదు కానీ, బట్ వరల్డ్ వైడ్ గా 80 millions క్రాస్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్. రీసెంట్ గా మీరు తెలుగు మీమ్స్ లో చాలా వరకు చూసే ఉంటారు. ఒకప్పుడు బ్రహ్మోత్సవం అండ్ యాడ్స్ లో చేసిన ఈ అమ్మ ఇప్పుడు అమెరికాలో NRI గా ఉంటూ ఇప్పుడు అమెరికన్ యాక్ట్రెస్ గా హాలీవుడ్ లోకి వెళ్ళిపోవడం. దాంతో పాటు సేమ్ గా ఈ అమ్మాయి బ్రహ్మోత్సవంలోని మహేష్ పక్కన యాడ్ చేసింది. సేమ్ ఇప్పుడు జనవరి 12th ఈ ఫిల్మ్ రిలీజ్ అయింది హాలీవుడ్ లో. అదే రోజు గుంటూరు కారం కూడా రిలీజ్ అయింది.
ఇక ఆ తర్వాత డేవిడ్ అయ్యర్ డైరెక్షన్ లోని ఒక యాక్షన్ థ్రిల్లర్ గా జేసన్ స్టాథమ్ ని తీసుకొని వచ్చిన ఫిల్మ్ ద బీ కీపర్. ఈ ఫిల్మ్ అనేది ఎంజిఎం అంటే ఇంగ్లాండ్ కంపెనీ రిలీజ్ చేసింది. వాళ్ళ రిలీజ్ ఎప్పుడు కూడా నార్మల్ గా ఉంటుంది కదా. వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 22 మిలియన్స్ అయితే ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. బడ్జెట్ బ్రేక్ డీటెయిల్స్ అయితే ఏ మాత్రం కూడా ఇవ్వలేదు. బట్ ఈ ఫిల్మ్ కూడా జనవరి 12th రిలీజ్ అయింది. సో మొత్తానికి మీకైతే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.